వరి వివిధ ప్రాంతాలలో పిలక దశలో ఉంది. అయితే వరుసగా కురిసిన వర్షాలు, మబ్బులతో కూడిన వాతావరణ కారణంగా చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా చోట్ల పురుగులు, తెగుళ్లు ఆశించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. ఈ ఏడాది వర్షాలు సకాలంలో రావడంతో ఖరీఫ్ వరి సమయానుకూలంగా సాగు చేశారు రైతులు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో పిలక దశలో ఉంది. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో చీడపీడలు అధికంగా ఆశించే సమయం. ఇందుకు అనుగుణంగానే వాతావరణం కూడా ఉంది. వరి ఎదుగుతున్న సమయంలో చాలా వరకు రైతులు అధికంగా యూరియాను వేస్తుంటారు. దీంతో చీడపీడలు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉల్లికోడు, కాండం తొలుచు పురుగు, సుడిదోమ ఆశించి నష్టం కలగజేస్తున్నాయి. ముఖ్యంగా కాండం తొలుచు పురుగు నారుమడి దశ నుంచి పైరు కంకివేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశించి నష్టం కలగజేస్తుంది. దీని తల్లి రెక్కల పురుగు గోధుమ రంగులో ఉండి రెక్కలపై నల్లని చుక్కలు కలిగి ఉంటుంది. ఈ రెక్కల పురుగు ఆకుల చివరి భాగంలో గుడ్లు పెడుతుంది. ఈ గుడ్డుపై తన రెక్కల నూనుగు కప్పి ఉంచుతుంది. 5 నుండి 9 రోజుల్లో ఈ గుడ్ల నుంచి పిల్ల పురుగులు బయటకొచ్చి మొక్కల మొదళ్లలో చేరి లేత కాండాలకు రంధ్రాలు చేసి లోపలి కణజాలాన్ని కొరికి తినేసి తీవ్ర నష్టం కలుగజేస్తుంది. ఈ పురుగును సకాలంలో నివారించకపోతే 20 నుంచి 30% దిగుబడులను రైతులు నష్టపోవాల్సి వస్తుందంటూ దీని నివారణకు చేపట్టాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి ఉదయబాబు. వరిలో చూసుకున్నట్లయితే వరి ఈ పిలక దశలో ఉంది. ముందుగా ఈ ఉల్లుకోడు ఈ దశలో లేటుగా ఉడిచిన పొలాల్లో అయితేనేమి, లేదంటే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఈ ఉల్లుకోడు ఆశించడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. ఉల్లుకోడు ఆశించిన పొలాల్లో చాలా వరకు వెన్నెలు రాక చాలా వరకు పంట నష్టం అనేది జరుగుతుంది. రైతులు వీటిని సకాలంలో గమనించి వాటికి నివారణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి. మనకి ఉల్లుకోడు కానీ ఎక్కువగా ఆశించినట్లయితే తప్పనిసరిగా ఈ కార్బోఫిరాన్ అనే గుళికల్ని ముందుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని 10 కేజీలు పొడి ఇసుకలో 20 కేజీల ఇసుకలో కలిపి పొలమంతా సమాంతరంగా జల్లుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. వీటితో పాటు ఈ కాండం తొలుచు పురుగు అనేది ఆశించడాన్ని ఇటీవల కాలంలో మనం గమనించాం. ఈ గుడ్డు నుంచి వచ్చిన ఈ లద్ది పురుగు అనేది ఈ కాండం లోపలికి వెళ్ళి చాలా వరకు ఈ కాండం కనుపుల మధ్య భాగాన్ని తినటం వలన పిలక దశలో అయితే చాలా వరకు ఈ పిలకలు ఎండిపోవటం జరుగుతుంది. ఈనిక దశలో కూడా ఈ పురుగు ఆశించడం వలన చాలా వరకు ఈ తాలుగింజలతో పోలిన ఈ వెన్నులు రావడం అనేది జరుగుతుంది. సో వీటిని ఉనికిని గమనించడానికి రైతు సోదరులు విధిగా ఈ ఫెర్మోన్ ట్రాప్స్ అనే వాటిని మనం పొలాల్లో అమర్చుకున్నట్లయితే ఈ తల్లి మగ పురుగుల్ని ఈ యొక్క లింగాకర్షక బుట్టల ద్వారా ఈ కాండం తొలుచు పురుగు ఉనికిని గమనించవచ్చు. వీటిని రైతు సోదరులు పొలంలో ఎకరాకి 4 చొప్పున ఈ లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. కాండం తొలుచు పురుగు ఉనికి అధికంగా గమనించినట్లయితే ఈ ఎసిఫేట్ అనే మందు ద్రావణాన్ని 1.5 గ్రాములు లేదా మనకి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందు ద్రావణాన్ని 2 గ్రాములు, అదే విధంగా మనకి ఉధృతి అధికంగా ఉన్నట్లయితే అంటే మనకి ప్రతి లింగాకర్షక బుట్టలో 30కి పైగా ఈ యొక్క తల్లి పురుగులు మనం గమనించినట్లయితే క్లోరాంట్రినిల్ ఫ్లోర్ అనే మందు ద్రావణాన్ని 0.3 ml ప్రతి లీటర్ నీటికి పొలంలో 200 లీటర్ల మందు ద్రావణాన్ని తయారు చేసుకొని పొలమంతా పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ కాండం తొలుచు పురుగు ఆశించిన పొలాల్లో చాలా వరకు ఈ నష్టాన్ని మనం అధిగమించవచ్చు. ఈ సుడిదోమ ఆశించడాన్ని కూడా మనం చాలా వరకు గమనిస్తున్నాం. ఈ సుడిదోమ ఆశించడం ముందుగా ఏంటంటే ఈ కనుపులు అంటే అడుగు భాగాల్లో కాండం వద్ద చాలా వరకు సుడిదోమ ఆశించి ఈ కాండం పైన రసాన్ని పీల్చడం వలన చాలా వరకు ఈ పంట నష్టాన్ని పొలంలో సుడులుగా ఈ పంట ఎండిపోవటాన్ని మనం గమనించవచ్చు. ఈ సుడిదోమ యొక్క ఉధృతి అధికంగా ఉన్నట్లయితే విధిగా వీటి నివారణకు మనం ఎసిఫేట్ అనే మందు ద్రావణాన్ని 1.5 గ్రాములు లేదా ఈ యొక్క బుఫ్రోఫిజిన్ అనే మందు ద్రావణాన్ని 1.6 మిల్లీలీటర్లు, అదేవిధంగా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇమిడాక్రోపిడ్ అదేవిధంగా ఎథిప్రోల్ 0.25 గ్రాములు అనే మందు ద్రావణాన్ని ఈ యొక్క 200 మిల్లీలీటర్ల మందు ద్రావణాన్ని తయారు చేసుకుని పొలమంతా సమాంతరంగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే సకాలంలో ఈ యొక్క సుడిదోమను కూడా మనం నివారించుకోవచ్చు. వీటితో పాటు విధిగా ప్రతి మందు ద్రావణం పిచికారీ చేసేటప్పుడు 5 మిల్లీలీటర్ల వేప నూనెను కూడా మనం చేసుకున్నట్లయితే పురుగుని నివారించడానికి ఆస్కారం ఉంటుంది. మబ్బులతో కూడిన వాతావరణం ఉండటం వలన చాలా చోట్ల అగ్గి తెగులు, పాము పుడ, కాండం కుళ్ళు తెగుళ్లు సోకేందుకు అవకాశం ఉంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో జింకుదాతు లోపం ఎక్కువగా కనిపిస్తోంది. వీటిని సకాలంలో అరికట్టినట్లయితే అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తెగులు విషయంలో చూసుకున్నట్లయితే
ఈ యొక్క స్వర్ణ అదేవిధంగా ఇతరత్ర రకాల్లో ఎక్కువగా పగటిపూట ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదాయి, అదేవిధంగా ఎక్కువ గాలిలో తేమ ఉన్నట్లయితే ఈ యొక్క అగ్గి తెగులు ఎక్కువగా ఆశించడాన్ని కూడా మనం గమనించవచ్చు. అగ్గి తెగులు ఆశించిన పొలాల్లో ఈ యొక్క బూడిద వర్ణంలో నూలుకండి ఆకారపు మచ్చలు రావటాన్ని మనం గమనించవచ్చు. ట్రైసైక్లోజల్ అనే మందు ద్రావణాన్ని 0.6 గ్రాములు పొలంలో విధిగా వారం రోజుల వ్యవధిలో 2 దఫాలుగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క అగ్గి తెగులు పిలక దశలో ఆశించిన అగ్గి తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వీటితో పాటుగా మనకి ఇటీవల కాలంలో పిలక దశలో ఎక్కువగా ఈ పాము పొడ తెగులు ఆశించడం, దీనివల్ల పంట కూడా అపారమైన నష్టాన్ని కలుగు చేయడం కూడా జరుగుతుంది. ఈ యొక్క పాము పొడ తెగులు ఈ పిలక దశలో ఎక్కువగా ఆశించడం వలన పంట నష్టంతో పాటు ఈనిక దశలో అయితే చాలా వరకు ఈ తాలు గింజలు రావడం, వెన్ను పూర్తిగా బయటికి రాకపోవడం కూడా మనం పాము పొడ తెగులు ఆశించిన పొలాల్లో గమనించవచ్చు. ఈ విధంగా ఆశించిన పొలాల్లో హెగ్జాకొనజోల్ అనే మందు ద్రావణం అయితే 2 మిల్లీలీటర్లు, అదేవిధంగా ఈ యొక్క ప్రొపికోనజోల్ అనే మందు ద్రావణం అయితే 1 మిల్లీలీటర్లు, పాము పొడ తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే హ్యారిడామైసిన్ అయితే 2 మిల్లీలీటర్లు, 200 మిల్లీలీటర్లో పొలంలో ప్రతి 15 రోజులకి విధిగా 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పాము పొడ తెగులు ఉధృతిని కూడా మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వీటితో పాటుగా కాండం కుళ్ళు తెగులు కూడా ఆశించడాన్ని మనం గమనించవచ్చు. వరిలో కాండం కుళ్ళు ఆశించిన ఈ పిలకలు మొనలు చూసుకున్నట్లయితే ఆకులు పసుపు వర్ణంలోకి మారి చాలా వరకు ఈ పిలకలు చనిపోవడం అనేది కూడా మనం గమనించవచ్చు. మురుగు నీటి పోయే వసతి ఏర్పాటు చేసుకొని ఈ యొక్క పంట పొలాన్ని అడపాదడప ఆరబెట్టడం వలన ఏంటంటే మన కాండం తొలచు పురుగు ఆశించడాన్ని మనం తగ్గించుకోవచ్చు. వీటితో పాటు ఈ యొక్క కాండం తొలచు పురుగుని మనం నివారించడానికి గాను హెగ్జాకోనజోల్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటర్లు ప్రతి ఎకరా పొలానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఖరీఫ్లో వేసిన పత్తి పైరు వివిధ ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉంది. తొలకరిలో సకాలంలో విత్తిన పైరు ప్రస్తుతం మొదటి కాయ దశలో ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో పూత గూడ దశలో కనిపిస్తోంది. ఈ దశలోని పత్తి పైరులో రసం పీల్చు పురుగులు, గులాబీ రంగు పురుగుల తాకిడి పెరిగింది. దీంతో మొక్కలు ఎదుగుదల లోపిస్తోంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిశాయి. అయితే సాధారణ సాగుకు మించి సాగైంది. వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం 60 నుండి 120 రోజుల దశలో పత్తి ఉంది. ముందుగా వెతుకున్న రైతుల పొలాల్లో కాయలు కూడా ఉన్నాయి. ఈ దశలో రసం పీల్చు పురుగులు, గులాబీ రంగు పురుగుల ఉధృతి పెరిగింది. దీంతో పంటకు అధిక నష్టం జరుగుతుందని, ఇవి మొక్కల నుంచి రసం పీల్చడం వల్ల పెరుగుదల తగ్గిపోయి దిగుబడులపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ పురుగులను నష్టపరిచే విధానం, వీటి నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. మన దగ్గర ప్రధానంగా సాగు చేస్తున్న పంటల్లో వరి పంట తర్వాత ప్రతి పంట ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. అయితే ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ప్రతి పంట 60 నుంచి 120 రోజుల దశలో ఉంది, పూత దశలో కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ వాతావరణ మార్పుల వల్ల మనకు పత్తి పంటలో కొంచెం ఎదుగుదల లోపించి, దీనిలో ముఖ్యంగా ఈ మన చీడపీడలకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులు అనేటివి చాలా ఎక్కువగా ఆశించడం జరిగింది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం వల్ల, వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల, తేమ పెరగడం వల్ల కొంచెం రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువ ఉంది. దీనిలో ముఖ్యంగా ఈ పచ్చదొమ్మ కానివ్వండి, పేనుబంక కానివ్వండి, తామర పురుగులు కానివ్వండి, ఇవన్నీ మనకు ఆకులపైన రసం పీల్చి ఆకులను మొత్తము ఆకుపచ్చ కలర్ నుంచి పసుపచ్చ కలర్కు మార్చి ఆ తర్వాత ఆకులు క్రమేణా ఎండిపోయి రాలిపోవడం జరుగుతుంది. అయితే ఈ రసం పీల్చే పురుగులను ఉధృతిని తగ్గించడానికి మనము విపరీతమైన రసాయన ఎరువులు, రసాయనిక చీడపీడలను తట్టుకునే పురుగు మందులు వాడకుండా మనం మొదటగా కాండానికి పూత పూసే పద్ధతి కనుక అమలు జరిపినట్లయితే ఈ రసం పీల్చే పురుగుల నుంచి పంటను కాపాడుకోవచ్చు. దీనిలో భాగంగా మనము 30 రోజులకు, 45 రోజులకు, 60 రోజులకు మనము ఈ కాండంపై పూత పూసే విధానాన్ని అమలుపరచాలి. దీనిలో ముఖ్యంగా 30 మరియు 45 రోజులకైతే మోనోక్రోటోఫాస్ మరియు నీటిని 1 మరియు 4 భాగాలుగా తీసుకొని 1:4 నిష్పత్తిలో తీసుకొని మనము ఈ మిశ్రమాన్ని కాండంపై పూత పూసే క్రమంగా పెట్టుకున్నట్లయితే మనము తొలి దశలో రసం పీల్చే పురుగులను నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే 60 రోజులకు మళ్ళీ ఈ కాండంపై పూత పూసే పద్ధతిలో ముఖ్యంగా ఈ మన ఇమిడాక్లోప్రిడ్ మరియు నీటిని 1:20 నిష్పత్తిలో
కనుక రాసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. గత 4-5 సంవత్సరాలుగా మనకు బీటీ పత్తి వచ్చిన పంచెలు కనుక చూసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగు వల్ల కూడా ఈ ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఈ దిగుబడులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ గులాబీ రంగు పురుగుకు సంబంధించి కూడా మనం ఇప్పుడు ఆల్రెడీ పంట మనకు 60 రోజుల దశ దాటింది కాబట్టి ఇప్పటి నుంచే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించుకొని పంట దిగుబడులు కూడా ఏమాత్రం ప్రభావితం చేసుకుండా చేసుకోవచ్చు. దీనిలో ముఖ్యంగా ఇప్పుడున్న పంటకు మనం ఎకరానికి ఒక 4 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకున్న తర్వాత మనం తొలి దశలో వేప నూనె అని చెప్పేసి మనకు లీటర్ నీటికి 5 ml చొప్పున 1500 ppm గలది పిచికారీ చేసుకున్నట్లయితే ఆ గులాబీ రంగు పురుగుకు సంబంధించిన గ్రుడ్లను మనం నాశనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ లింగాకర్షక బుట్టలు పెట్టిన తర్వాత మనము ఒక్కో లింగాకర్షక బుట్టలో 8 పురుగులు కనుక గమనించినట్లయితే మనము ఈ సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవకాశం ఉంటుంది. ఈ గులాబీ రంగు పురుగుకు సంబంధించి ఈ పురుగులు కనుక ఉన్నట్లయితే ఈ పురుగులు పూత దశలో కనుక గుర్తించినట్లయితే మనకు పూత దశలో ఈ పూత లోపలి భాగంలో గులాబీ రంగు పురుగుకు సంబంధించిన పురుగులు ఉండడం వల్ల ఆ పూలు మొత్తము మనకు గుడ్డి పూలుగా మారి కింద రాలిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 10% గుడ్డి పూలు కూడా మనం గమనించినా కానీ సస్యరక్షణ చర్యలో భాగంగా మనము క్రిమి సంహారక మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా మొదటగా మనము థయోడికార్బ్ అని చెప్పేసి లీటర్ నీటికి 1.5 గ్రాములు కానివ్వండి, లేదంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ అని చెప్పేసి లీటర్ నీటికి 0.25 మిల్లీలీటర్ చొప్పున కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ తొలి దశలో ఈ గులాబీ రంగు పురుగును తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. పంట 100 నుంచి 110 రోజుల దశలో దాటిన తర్వాత కూడా మనము ఉధృతి కనుక ఎక్కువ ఉన్నట్లయితే సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులైన సైపర్మెథ్రిన్ లీటర్ నీటికి 1 ml 1 మిల్లీలీటర్ చొప్పున, లేదంటే మన థయోమిథాగ్జామ్ మరియు లాంబ్డా సైహలత్రిన్ మిశ్రమాన్ని లీటర్ నీటికి 0.4 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనము గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులు ఎక్కువ వాడడం వల్ల మనకు రిసర్జెన్స్ పెరిగి మళ్ళీ వేరే పురుగులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులను కేవలం ఒకసారి మాత్రమే వాడితే సరిపోతుంది. వ్యవసాయ విద్యకు సంబంధించిన వివిధ శిక్షణా కార్యక్రమాలు గ్రామీణ యువతకు చేరువయ్యేలా భారత వ్యవసాయ పరిశోధనా మండలి ముందుకు సాగుతున్నదని ఆ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అగర్వాల్ అన్నారు. రాజేంద్రనగర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ 49వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఇన్నోవేటివ్ రైతులు, స్టార్టప్, పీజీ స్టూడెంట్, ఉత్తమ జర్నలిస్టులకు అవార్డులు ప్రదానం చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా యువతకు శిక్షణ ఇస్తున్నామని భారత వ్యవసాయ పరిశోధనా మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్సి అగర్వాల్ అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ 49వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న ఆయన వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన విద్య, శిక్షణ కార్యక్రమాలను గ్రామీణ యువతకు చేరవేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. So it's really a great day for any institute to celebrate just going to complete this Golden Jubilee. I think next year it is 50th year, so just preceding that. So that glory of this great institute, I think we could know the success of the last year itself from the director of this institute. But if you see, because we have been also part of this institute, also started our journey by completing the foundation course during 1989. So always it's a pleasure to come to this institute and to learn more and more, because learning is never ending process. So always we want to learn, and whenever you want to learn anything, we just see that, okay, let us go to NAM, so that many things we can really know, new things which are happening here. You were saying that number of the girls are increasing now, the innovative things, positive thinking, many things he told. And many success stories have been narrated by the director of this institute. Not only the faculty, but also the finance persons or their administrative staff or the students for different kind of training programs. They come to this institute so that they can know and they can have good networking. They can learn many things from this institute, from this academy.
వ్యవసాయ డిప్లొమా కోర్సులను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, తద్వారా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, స్వయం ఉపాధి దొరుకుతాయని వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పద్మరాజు అన్నారు. ఏఐడిఏ ద్వారా దేశవ్యాప్తంగా 321 స్టార్టప్లకు సహకారాన్ని అందిస్తున్నామని నార్మ్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రైవేటు వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు 56 ఐసీఏఆర్ ఇన్స్టిట్యూట్లతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుని ముందుకు సాగుతున్నామన్నారు. ఈ సందర్భంగా ఇన్నోవేటివ్ రైతులు, స్టార్టప్లు, ఉత్తమ జర్నలిస్టులు, స్టూడెంట్స్ కు అవార్డుల ప్రదానం చేశారు. Academy has been given excellent rating. So that has to be approved by the GB, but indications the way they have indicated is an excellent rating. RAC, even Dr. Agarwal joined last time RAC meeting. In fact, the way we have presented, we have shown our trainings capacity building of one vertical. Second vertical is think tank research policy. Third one is technology with agri startups and FPOs by AIDEA. Fourth one is two years residential program for agribusiness management. In the 4 verticals, they also interacted with our startups, all our stakeholders. In fact, it's such a nice feeling and feedback we got. So RAC also said that, RAC said that, I think whatever expectations we have, everything is there. I think nothing to add, somebody has commented. So that is the way academy is progressing well. And in fact, the area at present now we are supporting 321 agri startup across India, including northeast to east, west, north, south. And we are supporting FPOs because these are the important government of India initiatives, Startup India and FPO building up FPOs. Then linking with FPOs and startup, important innovation was done at this. We are very, very happy. During past 12 months, about 210 young ARS scientists undergone foundation course for 3 months. That is foundation course 112, 113. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా కురుస్తున్న అధిక వర్షాల వలన వివిధ పంటలలో కొన్ని రకాల చీడపీడల ఉధృతి అధికంగా ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న పంటలైన వరి, ప్రత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు, కంది, పెసర, మినుము వంటి పంటలలో ప్రస్తుతం ఉన్న పంట దశలో కొన్ని రకాల చీడపీడలు ఈ అధిక వర్షాల వలన ఆశించే అవకాశం ఉంది. కావున వానాకాలంలో రైతులు సాగు చేస్తున్న వివిధ పంటలలో ఆశించే పురుగు, తెగుళ్లు, వాటి నివారణ కొరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు సూచించింది. రైతులు ముందస్తు చర్యలు చేపట్టడం వల్ల వివిధ పంటలను నష్టాల నుంచి కాపాడుకోవచ్చు. ముఖ్యంగా వరి పంట దుబ్బు చేసే దశ నుండి చిరుపొట్ట దశ వరకు ఉంది. కొన్ని ప్రాంతాలలో ముందస్తుగా నాట్లు వేసిన జిల్లాలలో వరి పంట పూత దశలో ఉంది. ప్రస్తుత పరిస్థితులలో వరి పంటలో బ్యాక్టీరియా, ఎండాకు తెగులు, కాండం తొలిచే పురుగు, ఆకుముడత మరియు సుడిదోమ ఆశించే అవకాశం ఉంది. ఆకుముడత పురుగు వర్షాలు అధికంగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. అలాగే కాండం తొలిచే పురుగు నివారణకు సిఫారసు చేసిన మందులతోనే ఆకుముడత పురుగును నివారించవచ్చును. అలాగే ఆగస్టు మాసంలో అధిక వర్షాలు కురిసి ఒకవేళ సెప్టెంబర్ మాసంలో తక్కువ వర్షపాతం ఉండి ఉక్కపోత వాతావరణం మరియు గాలిలో అధిక తేమ శాతం ఉంటే సుడిదోమ ఆశించే అవకాశం ఉంది. కావున ఉధృతి బట్టి నివారణ చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం వరి పంటలో అధిక గాలులు వీచడం, వర్షాలు పడడం వలన పంట పసుపు రంగు మారడం మరియు కొనల నుండి తెల్లటి చారలు ఏర్పడడం క్షేత్రస్థాయిలో గమనించడమైనది. ఇలాంటి పరిస్థితులలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వర్షాలు తగ్గిన తర్వాత పైపాటుగా ఎరువులను వేసినట్లయితే వరి పంట ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంది. పత్తి పంటలో అధిక వర్షాల వల్ల కొన్ని రకాల తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రత్తి పంటలో నీరు నిల్వ ఉండకుండా కాలువలు చేసి బయటకు తీయాలి. నీరు నిల్వ ఉంటే మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రత్తి పంటలో అధిక వర్షాల వలన ఎండు తెగులు ఎక్కువయ్యే అవకాశం ఉంది.
తెగులు వ్యాప్తిని నివారించడానికి కార్బండిజం 1 గ్రాము 1 లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ల వద్ద పంపు నాజిల్ తీసి తెగులు ఆశించిన మొక్కలతో పాటుగా ఆరోగ్యంగా ఉన్న మొక్కల మొదళ్ల వద్ద పొయ్యాలి. పత్తిలో ఆకుమచ్చ తెగుళ్లతో పాటుగా కాయకుళ్ళు తెగుళ్లు ఉధృతంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా అధిక వర్షాలు, చిరుజల్లులు, గాలిలో తేమ శాతం ఉన్నప్పుడు పత్తిలో తెగుళ్ల ఉధృతి అధికంగా ఉంటాయి. ప్రధానంగా కాయకుళ్ళు తెగులు ఆశించినట్లయితే దిగుబడులపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. అలాగే ఆకుమచ్చ తెగుళ్లతో పాటుగా ఆల్టర్నేరియా ఆకుమాడు, కాండంమాడు తెగులు కూడా సమస్యాత్మకమయ్యే అవకాశం ఉంది. వీటి నివారణకు కార్బండిజం ప్లస్ మ్యాంకోజెబ్ 5 గ్రాములు లేదా ట్రైప్లాక్సిస్టోబిన్ ప్లస్ చేబుకొనజోల్ 80 గ్రాములు 1 ఎకరానికి పిచికారీ చేయాలి. కాయకుళ్ళు నివారణకు కాపరాక్సి క్లోరైడ్ 600 గ్రాములు ప్లస్ స్టెప్టోమైసిన్ సల్ఫేట్ 60 గ్రాములు 1 ఎకరానికి పిచికారీ చేయాలి. అలాగే ఆగస్టు నెలలో కొన్ని జిల్లాలలో తలమాడు ఉధృతి కూడా గమనించడమైనది. దీని కొరకు తామర పురుగు యొక్క ఉధృతి నివారించడంతో పాటుగా పొలం చుట్టూ ఉన్న కలుపు మొక్కలైన పార్థీనియం మొక్కలను పీకివేయాలి. తామర పురుగు నివారణకు వర్షాలు తగ్గిన తర్వాత పిప్రోనిల్ 400 మిల్లీలీటర్లు లేదా ఎసిటామిప్రిడ్ 40 గ్రాములు 1 ఎకరానికి పిచికారీ చేయాలి. పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు సుమారు వర్షాలు 4 గంటలు ఒరుపిచ్చినప్పుడు పిచికారీ చేయాలి. సోయా చిక్కుడు పంట ఎక్కువ శాతం కాయలు ఏర్పడే దశలో ఉన్నది. అధిక వర్షాల వలన పంటలో నీరు నిల్వ లేకుండా చూడాలి. అలాగే వర్షాలు అధికంగా కురవడం వలన వేరుకుళ్ళు మరియు ఎండు తెగులు ఆశించే అవకాశం. అలాగే కాయల మీద పక్షి కన్ను తెగులు, ఆకుల మీద కొన్ని రకాల శిలీంధ్రాల వలన ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. ముఖ్యంగా కాయలకు ఆశించే తెగుళ్ల నివారణకు వర్షాలు తగ్గిన తర్వాత కార్బండిజం ప్లస్ మ్యాంకోజెబ్ కలిపి ఉన్న మిశ్రమం మందును 1 ఎకరానికి 500 గ్రాములు పిచికారీ చేయాలి. అలాగే ఆకుమచ్చ తెగుళ్లకు కూడా ఇవే మందులను పిచికారీ చేయాలి. ప్రధానంగా నీరు నిల్వ ఉండకుండా కాలువల ద్వారా బయటకు తీయాలి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కొకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.